Hello. Welcome to Civil Index online classes. In this session, we are going to discuss about the weekly current affairs dated 8 to 14 December 2024. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ని యాక్సెప్ట్ చేసింది. చూడండి, దీని ప్రకారం ఏంటంటే మనకి బేసికల్గా ఒకేసారి ఎలక్షన్స్ ఫర్ బోత్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్కి జరగాలి అని చెప్తున్నారనమాట. ఈ ఎలక్షన్స్ మనకి సైమల్టేనియస్గా ఇంతకుముందు 1951 నుంచి 1967 వరకు జరుగుతూ ఉన్నాయి. బట్ హౌఎవర్ ఎనీ ద రీజన్ మనకి ఈ కంటిన్యూటీ అన్నది బ్రేక్ వచ్చింది ఫ్రమ్ ది ఇయర్ 1968-69 నుంచి 1970 నుంచి మనకి ఈ బ్రేక్ అన్నది వచ్చిందనమాట. అసలు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగాలి అని చెప్పేసి మనకి యూనియన్ గవర్నమెంట్ రామ్నాథ్ కోవింద్ కమిటీని అపాయింట్ చేశారు టు గివ్ హిస్ రికమెండేషన్స్ రిగార్డింగ్ ది కండక్షన్ ఆఫ్ ది సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఈ రామ్నాథ్ కోవింద్ గారు ఏం చేశారంటే హీ హ్యాస్ గివెన్ సమ్ రికమెండేషన్స్ అండ్ విచ్ వర్ యాక్సెప్టెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్. యాక్సెప్ట్ చేశారు ఆ రికమెండేషన్స్. ఈయన చెప్పే రికమెండేషన్స్ ప్రకారం ఏంటంటే ఫర్ ది నేషన్ టు కండక్ట్ ది సైమల్టేనియస్ ఎలక్షన్స్ మనం ఏం చేయాలంటే దెర్ ఈస్ ఎ నీడ్ టు అమెండ్ ది ఆర్టికల్ 82A(1). ఏం చెప్తుంది ఆర్టికల్ 82A(1) అంటే బేసికల్గా మనకి ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఏం చేయాలంటే వీ నీడ్ ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్టర్ ది ఎలక్షన్స్ని ఏం చెప్తున్నారంటే వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అపాయింట్మెంట్ డే లాగా భావించాలి అంట విత్ ద నోటిఫికేషన్ గివెన్ బై ది ప్రెసిడెంట్. నెక్స్ట్ 82A(2) ఆర్టికల్ని కూడా అమెండ్ చేయమని చెప్తున్నారు. దీని ప్రకారం ఏంటంటే బేసికల్గా ఈ అపాయింట్మెంట్ డే తర్వాత మనకి ఏవైతే స్టేట్ అసెంబ్లీస్లో ఎలక్షన్స్ జరుగుతాయో ద ఎండ్ ఆఫ్ ది లోక్సభ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీ ఆల్సో అని చెప్తున్నారు. సో దట్ వీ కెన్ మ్యాచ్ అనమాట బోత్ లోక్సభకి అదేవిధంగా స్టేట్ అసెంబ్లీకి మ్యాచ్ చేసేటట్టు. నెక్స్ట్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే వీ నీడ్ టు అమెండ్ ది ఆర్టికల్ 83 అంటున్నారు. ఈ 83 ఏం చెప్తుంది అంటే అబౌట్ ది టర్మ్ ఆఫ్ ది పార్లమెంట్ అని లోక్సభ గురించి చెప్తా ఉంది. ఈ 83లో ఏం చెప్తున్నారు అంటే ఇఫ్ దెర్ ఈస్ సమ్ హంగ్ లేదా నో కాన్ఫిడెన్స్ మోషన్ వల్ల ఆర్ ఫర్ ఎనీ అదర్ రీజన్ ఈ లోక్సభ కానీ 5 ఇయర్స్ కానీ కంప్లీట్ చేయకపోతే 5 ఇయర్స్ లోపల డిజాల్వ్ అయిపోతే ఎలక్షన్స్ జరిపి మిగతా టర్మ్ వరకు మాత్రమే ఆ ఎలక్టెడ్ గవర్నమెంట్ అన్నది వ్యాలిడ్ అని చెప్పి చెప్తుంది అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ అని అనుకుందాం, మనకి లోక్సభ టర్మ్ వచ్చి ఒక 2 ఇయర్స్లో నో కాన్ఫిడెన్స్ మోసం వచ్చేసింది అనుకోండి, దెన్ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి బట్ ఓన్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ ఓన్లీ అనమాట. అంటే టోటల్గా 5 ఇయర్స్ సో దట్ వీ కెన్ మ్యాచ్ విత్ ది స్టేట్ అసెంబ్లీస్. అదే విధంగా సేమ్ అనమాట. ఇది 83 అన్నది పార్లమెంట్ గురించి మాట్లాడితే ఆర్టికల్ 172 టాక్స్ అబౌట్ ది డ్యూరేషన్ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీ అనమాట. సేమ్ హంగ్ అని నో కాన్ఫిడెన్స్ వస్తే మిగతా టర్మ్ వచ్చేసి ఎలక్షన్ జరిగితే మిగతా టర్మ్ వరకు మాత్రమే ఉండాలన్నమాట. సో దట్ వీ కెన్ మ్యాచ్ బోత్ ది లోక్సభ అండ్ అదేవిధంగా స్టేట్ అసెంబ్లీ టర్మ్ అనమాట. నెక్స్ట్ మేజర్ రికమెండేషన్ ఏం చెప్తున్నారంటే రామ్నాథ్ కోవింద్ గారు దెర్ ఈజ్ ఏ నో నీడ్ ఫర్ స్టేట్ రాటిఫికేషన్. స్టేట్ ఒక అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు ఫర్ కండక్షన్ ఆఫ్ బోత్ స్టేట్ అసెంబ్లీస్ అండ్ లోక్సభ సైమల్టేనియస్లీ. బట్ వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ పంచాయత్స్లో అనుకోండి, పంచాయత్స్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ which need to be conducted within 100 days as per the recommendation of the Ramnath Kovind after the elections of Lok Sabha and State Assembly. దీని ప్రకారం ఏంటంటే there is a need for ratification by more than 50% states అన్నమాట. అంటే ఈ 50% స్టేట్స్ దీనికి ఒప్పుకోవాలన్నమాట. అంటే పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ మనకి స్టేట్ అండ్ నేషనల్తో పాటు సైమల్టేనియస్గా జరగాలి అంటే దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ రాటిఫికేషన్ బై స్టేట్స్ బై గ్రేటర్ దాన్ 50% అన్నమాట. అందుకే ప్రజెంట్ యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఓన్లీ టేకింగ్ అప్ ది
లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ సైమల్టేనియస్లీ. సరేనా? ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మనం తెలుసుకోవాల్సింది. రీసెంట్‌గా రామ్‌నాథ్ కోవింద్ గారు ఇంకో మాట చెప్పారు. "వీ కెన్ ఇంప్రూవ్ బై 1 to 1.5% ఆఫ్ జీడీపీ ఆఫ్ అవర్ కంట్రీ బై కండక్టింగ్ ది సైమల్టేనియస్ ఎలక్షన్స్" అని కూడా చెప్పారనమాట ఆయన. సరేనా? దిస్ ఈస్ ఆల్ వీ నీడ్ టు నో అబౌట్ వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్. నెక్స్ట్ చూడండి, ఇస్రో అండ్ నేవీ సక్సెస్ఫుల్లీ క్యారీ అవుట్ రికవరీ ట్రయల్స్ ఫర్ గగన్యాన్ మిషన్. ఈ గగన్యాన్ మిషన్ మనం ఎప్పుడు ప్లాన్ చేసామంటే ఇన్ ద లేట్స్ 2026లో ప్లాన్ చేస్తున్నాం. ఈ గగన్యాన్ అంటే ఏం లేదు, బేసికల్గా ఇట్ ఈస్ ఏ 3-day మిషన్ టు టేక్ ది హ్యూమన్ ఇన్ టు ది స్పేస్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 400 కిలోమీటర్స్ అండ్ బ్రింగింగ్ బ్యాక్ దెమ్ టు ఎర్త్. ఎక్కడ ల్యాండ్ అవుతున్నాం మనం? ఇన్ సీ వాటర్లో ల్యాండ్ అవుతున్నాం అనమాట. ఈ ముగ్గురు మనుషులు ఎవరంటే దిస్ ఇస్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగడ్ ప్రతాప్ అండ్ వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా అన్నమాట. వీళ్ళని సెలెక్ట్ చేశారు ఫర్ దిస్ మిషన్. అదే విధంగా వీళ్ళంతా ఎవరంటే బిలాంగ్స్ టు ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. బిలాంగ్స్ టు ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. సరేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇది దేని ద్వారా పంపిస్తున్నాం అంటే వీఆర్ సెండింగ్ దిస్ విత్ జిఎస్ఎల్వి మార్క్ 3 లాంచ్ వెహికల్ నుంచి పంపిస్తున్నాం అనమాట దీన్ని. అదే విధంగా దీన్ని ఏంటంటే మనకు రీసెంట్ గా చూసారనుకోండి, మనకి వీ హ్యావ్ సపోర్ట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, అదే విధంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ రష్యా ఈజ్ ఆల్సో సపోర్టింగ్ అస్ అన్నమాట ఫర్ ది సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ దిస్ గగన్యాన్ మిషన్ అన్నమాట. రష్యా ఏం చేస్తుందంటే ఆస్ట్రోనాట్స్ ని ట్రైన్ చేస్తా ఉంది. ఆస్ట్రేలియా ఏం చేస్తున్నారు అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మిషన్ వాళ్ళు రిటర్న్ అవుతారు కదా, ఆ ల్యాండింగ్ అండ్ క్రూకి సంబంధించిన ఏవైనా కానీ దాంట్లో హెల్ప్ చేస్తా ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మనకి సిగ్నల్స్ అంటే రేడియో సిగ్నల్స్ అంటే ఆ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రౌండ్ కి దాని మీద హెల్ప్ చేస్తుంది అనమాట. సరేనా? దీంతో పాటు ఏంటంటే బేసికల్ గా మనం వ్యోమ్ మిత్ర అని ఒక లేడీ రోబోట్ ని కూడా పంపిస్తా ఉన్నాము టు స్టడీ అబౌట్ ది గగన్యాన్ ఫ్లైట్ అన్నమాట. లేడీ రోబోట్ ని కూడా పంపిస్తున్నాం అన్నమాట. సరేనా? నెక్స్ట్ చూడండి ఏం చెప్తున్నారు అంటే మీరు యుక్రెయిన్ ని మీద దాడులుగా ఆపకపోతే మనం నాటో నుంచి విత్డ్రాల్ చేస్తాం అని చెప్పి ట్రంప్ గారు హెచ్చరించారు. ట్రంప్ ఎప్పుడు 20th జనవరి 2025కి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తారు. అసలు ఈ నాటో అంటే ఏంటంటే బేసికల్గా ఈ కాంట్రవర్సీ అంతా మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడైతే యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టిందో అప్పుడు రష్యా నాటో యుక్రెయిన్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. సరేనా? ఈ నాటో అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఏ ట్రీటీ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945 అన్నమాట. ఏందంటే ఈ ట్రీటీ ప్రకారం ఏందంటే ఎవరైనా కానీ నాటో సైన్ చేసిన కంట్రీస్ మీద అటాక్ చేస్తే వాళ్ళు కలెక్టివ్ గా ఒకటయ్యి ఆ కంట్రీ మీద అటాక్ చేస్తారని చెప్పేసి దాని ప్రైమరీ గోల్ అన్నమాట. యాక్చువల్ గా 12 కంట్రీస్ ఉన్నాయి, బట్ నౌ ఇట్ హ్యాస్ బీన్ చేంజ్ టు 32 కంట్రీస్ అన్నమాట. స్వీడన్ ఏందంటే బేసికల్ గా 32nd కంట్రీ టు జాయిన్ ది నాటో ఆన్ మార్చ్ 7, 2024. ఫిన్లాండ్ వచ్చేసి నాటోని ఏప్రిల్ 2023కి జాయిన్ అయ్యారు. నెక్స్ట్ చూడండి, ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తుషిల్ కమిషన్ ఇంటూ ఇండియన్ నేవీ ఇన్ కాలినిన్గడ్ రష్యా అన్నమాట. చూడండి ఈ తుషిల్ అంటే ఏంటంటే బేసికల్ గా ఇట్ ఈస్ ఏ స్లెత్ ఫ్రైగేట్స్ అన్నమాట. స్లెత్ ఫ్రైగేట్స్ చూడండి ఈ డయాగ్రామ్ లో చూస్తున్నారు కదా, ఇదన్నమాట. బేసికల్ గా ఇండియా అండ్ రష్యా ఒక ఎంఓయు చేసుకున్నారు సో దట్ దే కెన్ మ్యానుఫ్యాక్చర్ 4 ఫ్లైట్ స్ట్రీట్స్ అన్నమాట, స్లిట్ ఫ్లైట్స్. సో 2 ఎక్కడ చేస్తారంటే ఇన్ రష్యాలో చేస్తారు, మిగిలిన 2 వచ్చేసి మన ఇండియాలో చేసేటట్టు, దట్ ఇన్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లో చేసేటట్టు. ఇప్పుడు ఐఎన్ఎస్ తుషిల్ ని రష్యా మనకి అప్పచెప్పింది. అదే విధంగా సెకండ్ ఫ్రిగేట్ తుషిల్ తర్వాత తమల్ని కూడా మనకి రష్యా ఇస్తుందన్నమాట. బై ది ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఫస్ట్ క్వార్టర్ లో ఇవ్వాలని చెప్పేసి దీన్ని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ తుషిల్కి ఏంటంటే బేసికల్ గా బ్రహ్మోస్ క్రూస్ మిసైల్స్ ని అటాచ్ చేస్తుంటారు సో దట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ మిస్ హ్యాపెన్ సో దట్ దే కెన్ క్యారీ అవుట్ ది వార్ఫేర్ అన్నమాట. సరేనా? చూడండి ఇది ఎక్కువగా ఐఎన్ఎస్ తుషిల్ చూసారనుకోండి, దీని దీని మోటార్స్ వచ్చి యుక్రెయిన్ నుంచి తీసుకున్నాం అన్నమాట.
Even though there was a war between Russia and Ukraine, India diplomacy was successful, so that Ukraine is also providing some support to a తుషీల్ అనమాట. అంటే ఈ తుషీల్‌కి మనకి యుక్రెయిన్ నుంచి కూడా కొన్ని మాసెస్ తీసుకున్నాం అనమాట. అంటే ఏం చేసిందంటే యుక్రెయిన్ గ్యాస్ టర్బైన్స్ ఇచ్చింది ఈ షిప్‌కి. ఏం చేసింది? ఈ గ్యాస్ టర్బైన్స్ అన్నది ఇచ్చిందనమాట. ఈ షిప్ యాక్చువల్‌గా ఈ ఐఎన్ఎస్ తుషీల్ షిప్ వచ్చేసి మనకి 3900 టన్స్ కెపాసిటీ ఉంది. వెయిట్ అదే విధంగా 125 మీటర్స్ లెంగ్త్ కూడా ఉందండి. 125 మీటర్స్ లెంగ్త్ కూడా ఈ ఐఎన్ఎస్ తుషీల్ అన్నది ఉందన్నమాట. సరేనా? నెక్స్ట్ చూడండి ఇంటర్నేషనల్ న్యూస్ చూసామనుకోండి. యూఎన్ డిక్లేర్స్ డిసెంబర్ 21 యాజ్ వరల్డ్ మెడిటేషన్ డే లాగా చెప్పున్నారు. సరేనా? అంటే యునానిమస్‌గా ఎలక్ట్ అయిపోయింది. అంటే ఈ ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నారు అంటే ఫ్రమ్ ది కోర్ గ్రూప్ ఆఫ్ ఇండియా, లిచెన్స్టైన్, శ్రీలంక, నేపాల్, మెక్సికో అండ్ ఆండ్రో తీసుకున్నారు. మీరేం చేస్తారంటే మనకి డిసెంబర్ 21 ఈజ్ యాజ్ ఏ వరల్డ్ మెడిటేషన్ డే చూస్తా ఉన్నాము. అదే విధంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఎప్పుడు చేసుకుంటాం మనం అన్నది మీరు కామెంట్స్‌లో చెప్పండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఎప్పుడు చేస్తాం అన్నది మీరు కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ చూడండి గానా ఫార్మర్ లీడర్ మహామా విన్స్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ద నెక్స్ట్ న్యూస్ సెంటినల్-1C శాటిలైట్ ఏం చేశారు? సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ చేశారు ఫ్రమ్ ఫ్రెంచ్ గయానా బై ది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అన్నమాట. ఇది బేసికల్‌గా సెంటినల్-1C శాటిలైట్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ ఎర్త్‌ని అబ్జర్వ్ చేస్తా ఉంటుంది ఫర్ కలెక్టింగ్ ది డేటా. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు ఏం చేశారంటే మనామా డైలాగ్ జరిగింది ఇన్ బెహ్రెయిన్. ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బేసికల్‌గా టు గెయిన్ ది స్టెబిలిటీ అట్ ది మిడిల్ ఈస్ట్. మనం చూస్తున్నాం ఇప్పుడు సిరియాలో ఏం జరుగుతా ఉందో ఈ మనామా డైలాగ్ అనేది చాలా ఇంపార్టెన్స్ గెయిన్ చేసిందనమాట. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఫోకస్డ్ ఆన్ రీజనల్ ప్రాస్పెరిటీ అండ్ సెక్యూరిటీ వాస్ ద థీమ్ ఆఫ్ దిస్ మనామా డైలాగ్ ఫర్ దిస్ ఇయర్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసే లోపల ఇండియా ఏం చేసిందంటే నార్కోటిక్ డ్రగ్స్‌కి చైర్ చేసిందనమాట. విచ్ ఫర్ ది ఫస్ట్ టైమ్. ఈ నార్కోటిక్ డ్రగ్స్ ఏందంటే ఇట్ ఈస్ ద యునైటెడ్ నేషన్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ విచ్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ కంట్రోలింగ్ ది డ్రగ్ అన్నమాట. డ్రగ్ అన్నది కంట్రోల్ అవ్వడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇదేంటంటే మెయిన్ ఇంటెన్షన్ ఏందంటే దీనిది సో దట్ వీ కెన్ కంట్రోల్ ది డ్రగ్ అన్నది డ్రగ్స్ అన్నవి కంట్రోల్ చేయడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సరేనా? నెక్స్ట్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే మనం 9th డిసెంబర్ నుంచి జరుగుతున్నాం. ఎప్పటి నుంచి? సిన్స్ 2005 నుంచి. ఈ ఇయర్ వచ్చే లోపల యునైటింగ్ విత్ యూత్ అగైన్స్ట్ కరప్షన్ షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ అన్నది ఈ ఇయర్స్ థీమ్. నెక్స్ట్ చూడండి వరల్డ్ సోలార్ డే రిపోర్ట్ 2024 ఏం చెప్తుంది అంటే 2000కి మనకు 1.22 జిగావాట్స్ ఉన్న వరల్డ్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ 1419 జిగావాట్స్‌కి చేరింది 2023కి విత్ ఏ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 36% అని చెప్పేసి వరల్డ్ సోలార్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఐఎస్ఏ అంటే ఏంది? ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015. ఇట్ వాజ్ ఎ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రాన్స్. రీసెంట్‌గా అర్మేనియా బికేమ్ ది 104th కంట్రీ. అర్మేనియా బికేమ్ ది 104th కంట్రీ టు జాయిన్ ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి సిరియాలో అల్ హసద్ వెళ్ళిపోయిన తర్వాత దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ సమ్ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఇంట్రిమ్ పీఎంగా ఎవరిని సెలెక్ట్ చేశారు? మొహమ్మద్ అల్ బషీర్‌ని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ చూడండి రీసెంట్‌గా ఫ్రాన్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎదుర్కోవడం వల్ల అక్కడ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ ఏం చేశారంటే ఫ్రాంకోయిస్ బైరోని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్‌గా అపాయింట్ చేశారు. నెక్స్ట్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ టైమ్ మ్యాగజైన్‌ని ట్రంప్ గారు ఎలక్ట్ అయ్యారు. నెక్స్ట్ న్యూస్‌కి వచ్చే లోపల చూడండి ఇప్పుడు మనం కొంచెం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. చూడండి ఆంధ్రప్రదేశ్‌లో ఏందంటే బేసికల్‌గా ఫస్ట్ టైమ్ డిసెంబర్ 7థ్‌న ఏం జరిగిందంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఇది ఎవ్రీ ఇయర్ జరగాలని చెప్పేసి జరుపుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఇదేంటంటే బేసికల్‌గా దీంతో చీఫ్ మినిస్టర్ గారు మనబడి అనే ఒక మంత్లీ మ్యాగజైన్‌ని ఓపెన్ చేశారు. ఇట్ వాస్ పబ్లిష్డ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్.
నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్కూల్ కిట్స్ ఇస్తున్నారు ఫర్ ది క్లాసెస్ 1 to 12 వరకు అనమాట. సరేనా? నెక్స్ట్ చూడండి మెప్మా అంటే ఏంది? మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్‌లో ఓ పార్ట్నర్‌షిప్ చేసుకుంది. ఓఎన్‌డీసీతో ద ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. అంటే ఏం చేస్తది అంటే ఇది, ఈ మెప్మా వాళ్ళు తయారు చేసిన ఏవైతే వస్తువులున్నాయో దాన్ని మార్కెటింగ్ చేయడంలో హెల్ప్ చేస్తుందనమాట. చూడండి దీనికి ఒక మై స్టోర్ అని ఉంది. ఏం చేస్తుందంటే ఇది మార్కెట్ ప్లేసెస్‌ని కనెక్ట్ చేస్తా ఉంటుంది. ఈ మై స్టోర్ అన్నది. నెక్స్ట్ హోమ్ ట్రయాంగిల్ అని ఇంకో యాప్ ఉంది. ఇదేం చేస్తుందంటే బేసికల్‌గా ఈ హోమ్ ఓనర్స్ ఉంటారు కదా! ఈ మెప్మా కింద రిజిస్టర్ అయిన వాళ్ళు ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకుంటారనమాట. ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకుంటారు ఫర్ మార్కెటింగ్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగవడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఈ ఒప్పందం చేసుకున్నారు. నెక్స్ట్ వసుధా మిశ్రా కమిటీ ఏం చేశారు అంటే, ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా ఫ్యాక్టరీస్‌లో, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? ఎలాంటి స్టెప్స్ చేసుకోవాలని చెప్పేసి రికమెండేషన్స్ చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ కమిటీని అపాయింట్ చేశారు. మరి చూడండి రాజ్యసభకి 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. బీదా మస్తాన్ రావు, సన సతీష్ బాబు అండ్ కృష్ణయ్య గారు రాజ్యసభకి అన్‌కంటెస్టెడ్‌గా సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఈ ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం డెవలప్ చేయడానికి ఏం చేశారంటే 7 యాంకర్ హబ్స్‌ని ఐడెంటిఫై చేశారు. ఎక్కడ? విశాఖపట్నం, తిరుపతి, అరకు, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం అండ్ గండికోటలో. ఇదేందంటే బేసికల్‌గా హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్ తీసుకుందనమాట. వీటిలో ఏందంటే మీడియం టర్మ్‌కొచ్చే లోపల అరకు వ్యాలీని, తిరుపతిని డెవలప్ చేయాలి. మిగతావి లాంగ్ టర్మ్ డెవలప్‌మెంట్ కింద పెట్టాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిశ్చయించుకుంది. నెక్స్ట్ థీమాటిక్ సర్క్యూట్స్ కూడా డెవలప్ చేస్తా ఉంది విత్ 25 సర్క్యూట్స్. దాంట్లో వచ్చేసి మనకి 2 బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఉన్నాయి. టెంపుల్ సర్క్యూట్స్‌కి వచ్చే లోపల 10, బీచ్ వచ్చే లోపల 5, క్రూజ్ వచ్చే లోపల క్రూజ్ సర్క్యూట్స్ వచ్చే లోపల 4 ఉన్నాయి. ఎకో టూరిజం సర్క్యూట్స్ వచ్చి 3 ఉన్నాయి. 2 సీ క్రూజ్ సర్క్యూట్స్ అండ్ సీ ప్లాంట్ సర్క్యూట్స్ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 25 సర్క్యూట్స్ దాంట్లో ఎన్నెన్ని వేటికి సంబంధించిందని చెప్పేసి. సరేనా? వెరీ ఇంపార్టెంట్ అనేది గూగుల్ ఆఫీస్‌ని ఓపెన్ చేసింది వైజాగ్‌లో. ఈ ఇది దేనిలో సపోర్ట్ ఇస్తుందన్నది మనకి స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఇస్తుంది. అదే విధంగా ఆర్‌టీజీఎస్‌కి కూడా కొంచెం సపోర్ట్ ఇస్తా ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి సీప్లేన్ సర్వీసెస్ 10 ప్లేసెస్‌లో లాంచ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిశ్చయించుకుంది. దట్ ప్రకాశం బ్యారేజు, శ్రీశైలం, అరకు, లంబసింగి, ఋషికొండ, కోనసీమ, కాకినాడ, తిరుపతి, గండికోట, నరసాపురంలో లాంచ్ చేయాలని నిశ్చయించుకుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. స్టేట్ ర్యాంక్స్ ఇన్ టోటల్ గ్రాస్ వాల్యూ అడిషన్ 2022-23కి వచ్చే లోపల టాప్ డిస్ట్రిక్ట్స్‌కి వచ్చే లోపల ఓవరాల్‌గా విశాఖపట్నం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, తిరుపతి ఉన్నాయి. బాటమ్‌కి వచ్చే లోపల మనకి అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కానీ ఎక్స్‌క్లూజివ్‌గా అగ్రికల్చర్ తీసుకున్నాం అనుకోండి ఏలూరు, కృష్ణా, అనంతపురం టాప్‌లో ఉన్నాయి. ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే విశాఖపట్నం, తిరుపతి, అనకాపల్లి టాప్‌లో ఉన్నాయి. సర్వీస్ పరంగా తీసుకుంటే విశాఖపట్నం, ఎన్టీఆర్ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ టాప్‌లో ఉన్నాయన్నమాట. మారిటైమ్ పాలిసీ అన్నది లాంచ్ చేశారు ఏపీ గవర్నమెంట్. దీని ప్రకారం ఏందంటే టాప్ 20లో ఉండాలి ఒక పోర్ట్ అయినా అని చెప్పేసి ఈ పాలిసీ టార్గెట్ పెట్టుకుంది. అదేవిధంగా 20% ఆఫ్ టోటల్ ఆహ్, హ్యాండ్లింగ్ కార్గో త్రూ ఔట్ ఇండియాలో 20% మన ఏపీ నుంచే జరగాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర డిసైడ్ చేసుకుంది. అదేవిధంగా కెపాసిటీ 75% నెట్ అయినా సరే మెయింటైన్ చేయాలి అని చెప్పేసి 2030 కల్లా గవర్నమెంట్ ఆఫ్ మారిటైమ్ పాలిసీ ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలిసీ డిసైడ్ చేసింది. అదేవిధంగా 5,000 ప్రొఫెషనల్స్ 2028 కల్లా మనం ట్రైన్ చేయాలి బై ఎస్టాబ్లిషింగ్ యూనివర్సిటీస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని చెప్పేసి ఈ ఏపీ మారిటైమ్ పాలిసీ చెబుతా ఉంది. నెక్స్ట్ స్వర్ణాంధ్ర విజన్ గాని చూసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ చెస్ట్‌నట్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ అన్నమాట. ఇది 10 ప్రిన్సిపల్స్ విత్ 1 విజన్‌తో దీన్ని అన్వెయిల్ చేశారు. దీని ప్రకారం ఏందంటే ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి ప్రతి ఫ్యామిలీకి. అదే విధంగా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ జరగాలి విత్ పీపుల్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అని చెప్తున్నారు. చూడండి దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది గోల్స్ అన్నమాట. ఇక్కడ చూసే పాపులేషన్, లిటరసీ, జీఎస్‌డీపీ, యావరేజ్ లైఫ్ సైకిల్, ఫీమేల్ లేబర్ ఫోర్స్, పర్ క్యాపిటా ఇన్‌కమ్, అర్బన్ పాపులేషన్, అర్బన్ అన్‌ఎంప్లాయ్డ్, ఎక్స్‌పోర్ట్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి బై ది ఇయర్ 2047 డిసైడ్ చేసుకున్నాం. ఈ టేబుల్ అయితే వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయమాకండి. నెక్స్ట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ వచ్చారనుకోండి. తెలంగాణ తల్లి స్టాట్యూట్‌ని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్వెయిల్ చేసేసారు. ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ అబౌట్ ది 20 ఫీట్ టాల్ బ్రాంజ్ స్టాచ్యూ అన్నమాట. ఇక్కడికొచ్చే లోపల ఏందంటే బేసికల్‌గా మనకి ఈ స్టేట్ సాంగ్ వచ్చి 'జయ జయ హే తెలంగాణ' విచ్ వాస్ రిటెన్ బై అండే ఎల్లన్న. ఇది ఇంకోటేందంటే దీన్ని ఎవరు స్కల్ప్ట్ చేశారంటే ఆర్టిస్ట్ రమణారెడ్డి అండ్ ఆల్సో ఎవరు కాన్సెప్చువలైజ్ చేశారంటే గంగాధర్ గారు కాన్సెప్చువలైజ్ చేశారు. హూ ఈస్ ఏ ప్రొఫెసర్. ఇదేంటంటే డిసెంబర్ 9 ఇంక నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలి ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి
దీనికి ఎవరితో కోయిన్సైడ్ చేశారంటే బేసికల్‌గా 2009లో యూనియన్ మినిస్టర్ చిదంబరం గారు తెలంగాణ స్టేట్‌ని సెపరేట్ చేయడానికి ఇనిషియేషన్ తీసుకున్న డేట్‌తో కోయిన్సైడ్ జరిగిందనమాట. సరేనా? చూడండి యాక్చువల్‌గా తెలంగాణ తల్లి గారిని తీసుకున్నారనుకోండి. ఇట్ ఈస్ ఏ మిడిల్ ఏజ్డ్ వుమెన్ అనమాట. మి గివింగ్ అష్యూరెన్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ విత్ హర్ రైట్ హ్యాండ్. ప్రాస్పెరిటీ విత్ హర్ రైట్ హ్యాండ్. అదే లెఫ్ట్ హ్యాండ్‌లో గాని చూసారనుకోండి ప్యాడీ, సజ్జలు, అదేవిధంగా కొర్రలు అండ్ మొక్కజొన్న చేతిలో పట్టుకొని మనకి కనిపిస్తా ఉంటారనమాట. దిస్ ఈస్ అ తెలంగాణ తల్లి స్టాచ్యూ. నెక్స్ట్ చూడండి జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోకి ఏమొచ్చిందంటే మనకి కస్టమ్స్ ట్రేడ్ పార్ట్నర్షిప్ అగ్నెస్ట్ టెర్రరిజం సర్టిఫికేట్ ఇచ్చారనమాట. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ మీ సేవ ద్వారా 150 ఇంటిగ్రేటెడ్ సిటిజన్ సర్వీసెస్ని యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ఎక్సలెన్స్ అవార్డు మన తెలంగాణ స్టేట్ పోలీస్కి వచ్చిందనమాట. సరేనా? విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ఢిల్లీ. ఈ మీటింగ్ ఎవరు జరిగింది? ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ అపోక్ అన్నది ఒక ఒక బ్రెయిన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అనమాట. అంటే ఎటువంటి ఆపరేషన్స్ అయినా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో జరుగుతా ఉంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసేసారు. సో దట్ దేర్ ఈస్ ఏ స్ట్రీమ్ లైన్ అండ్ ప్రీఎంప్టివ్ పొటెన్షియల్ డిస్ట్రప్షన్స్ అనేవి లేకుండా జరగడానికి. నెక్స్ట్ ఈ ఫిషింగ్ స్పాట్‌గా తయారు చేయాలని చెప్పేసి షామీర్పేట్ లేక్‌ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిసైడ్ చేసిందనమాట. నెక్స్ట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ అట్ కాజీపేట్‌ని వితిన్ 6 మంత్స్ లో ఏర్పాటు చేస్తారని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో పొందుపరిచారు ఇన్ 13th షెడ్యూల్. నెక్స్ట్ ఈ మధ్య మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు హీ ఈస్ ఆన్ న్యూ ఢిల్లీ విజిట్స్‌లో ఉన్నారు. అక్కడ కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. విత్ రిక్వెస్ట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో ఒకటొచ్చేసి వికారాబాద్ కృష్ణా స్టేషన్స్‌ని కనెక్ట్ చేయమని చెప్పేసి, అదేవిధంగా దోర్నాకల్ మిర్యాలగూడ, దోర్నాకల్ గద్వాల్ రూట్స్‌ని కనెక్ట్ చేయమని చెప్పేసి. ఇంకోటేందంటే బేసికల్‌గా ఈ 50 క్రోర్స్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ 9 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్‌కి ఎవ్రీ ఇయర్ 450 రావాలి. బట్ 2019 నుంచి 20 నుంచి ఇవ్వలేదు. ఆ టోటల్ 1800 క్రోర్ రూపీస్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అదే విధంగా ఈ 10 ఇయర్స్ కామన్ క్యాపిటల్ మెయింటైన్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ నుంచి 400 కోట్లు రీయింబర్స్ చేయమని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్‌ని రిక్వెస్ట్ చేశారు. నెక్స్ట్ నిజాం సాగర్ అండ్ శ్రీరామ్ సాగర్ ఉన్నవి ఎక్కడున్నాయి మనకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. కన్‌స్ట్రక్టెడ్ ఎక్కడది గోదావరి రివర్. ఇది న్యూస్ ఎందుకు తీసుకున్నామంటే రీసెంట్‌గా అక్కడి నుంచి నీళ్లు వదిలారనమాట. అదే విధంగా 30 లాక్స్ ఎక్స్‌ట్రా ఓహ్, 30 లాక్స్ ఎక్స్‌ట్రా ఏకర్స్‌ని కూడా మనం సాగులోకి తీసుకొనొస్తామని చెప్పేసి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పారండి. సరేనా? థాంక్ యూ అండి.